నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి రావాలని పిలుపునిచ్చిన సమన్వయకర్త మల్లెల. పట్టణంలోని 10, 19, 20 వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించిన పుల్లారావు. పట్టణంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం. రోడ్లపై అస్తవ్యస్తంగా చెత్తా చెదారాలు, ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం. ఈ నెల 12 నుంచి రంజాన్ నెల ఆరంభం. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు. రంజాన్ పండుగ విశిష్టత గురించి వివరించిన ప్రభుత్వ ఖాజీ అనాస్ ఖాన్. పట్టణంలో అగ్రిగోల్డ్ బాధితులు నిరసన ప్రదర్శనలు. 20 లక్షల మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ప్రభుత్వం నగదు చెల్లించాలని వామపక్షాలు డిమాండ్. గణపవరంలో జనసేన పార్టీ నాయకులు చరణ్ తేజ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రతిపాటి జనసేన రాజా రమేష్. చిలకలూరుపేట పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిలకలూరుపేట పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు ఉన్న నియోజకవర్గ పార్టీ ఎన్నికల కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలల అలంకరణ, కేక్ కటింగ్ అనంతరం భాస్కర్ థియేటర్ సెంటర్ కు వెళ్లి అక్కడ దివంగత వైఎస్ఆర్, సోమపల్లి సాంబయ్య విగ్రహాలకు పూలమాల అలంకరణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. పార్టీ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవ్వాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరికకు తెలుగు ప్రజల నుంచి విశేష ఆమోదం ఉందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రం మళ్లీ గాడిన పడాలి అంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి అధిక సంఖ్యలో నిధులు రాబట్టేందుకే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు అంగీకారం తెలిపిందని ప్రత్తిపాటి వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేయకుండా ఉండాలి అంటే పొత్తు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. భాజపాతో పొత్తు అన్న మరుక్షణం నుంచే అధికార వ్యవస్థలో వణుకు మొదలైందని, తప్పు చేసిన అధికారులు బదిలీలకు సిద్ధపడ్డారని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని 10, 19, 20 వార్డులలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. సూపర్ 6 హామీల మేనిఫెస్టో కార్డులు ఇంటింటికి పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. బీజేపీతో పొత్తును ముస్లిం, మైనార్టీ వర్గాలు సైతం స్వాగతిస్తున్నాయని, జగన్ లాంటి దుర్మార్గుడి పాలన అంతం కావాలి అంటూ ముస్లిం పెద్దలు తనకు ఫోన్లు చేసి వ్యాఖ్యానించినట్లు ఆయన తెలిపారు. సిద్ధం సభ పేరిట జగన్ రెడ్డి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సభకు రాని జనంపై దాడి చేయడం, 100 కిలోమీటర్ల దూరం నుంచి జనాన్ని తరలించడం జగన్ ఓటమికి నిదర్శనమన్నారు. జనం లేని విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయం మీడియాను సైతం వైసీపీ నియంత్రించడం ఘోరమన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, కరపత్రాలను అందించారు. ధైర్యాన్ని పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా, చంద్రన్నే మనం అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా, కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా, చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పదు. పేదోడికి ధైర్యాన్ని
పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండా చైతన్యం లోకేశుడు గుండెల నిండా. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పట్టణ ప్రజలకు శాపంగా మారింది. పట్టణ పరిధిలో మున్సిపల్ కార్మికులచే చెత్త సేకరణ నిలిచిపోవడంతో వ్యర్థాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. అంటువ్యాధులు విజృంభిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పారిశుధ్యం అటకెక్కింది. ప్రజారోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది. చిలకలూరిపేట పట్టణంలో కొన్ని రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పెరిగిపోయింది. అధికారులు నిర్లక్ష్యం ఒంటెద్దు పోకళ్ల వల్ల ఎంకిపెళ్లి సుబ్బుచావుకొచ్చే అన్న చందంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారింది. చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తోంది. రహదారుల పక్కన చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మున్సిపాలిటీలోని 1వ డివిజన్ పరిధిలో 1 నుంచి 16 వార్డులు ఉన్నాయి. 2వ డివిజన్ లో 15 నుంచి 38 వార్డుల వరకు ఉన్నాయి. అయితే ఆయా వార్డుల పరిధిలోని వీధుల్లో చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. పట్టణంలోని ప్రధాన రోడ్లపై చెత్త నిల్వలు పేరుకుపోయి డంపింగ్ యార్డును తలపించేస్తున్నాయి. ఇప్పటికే పట్టణంలో విషజ్వరాలు డెంగీ లక్షణాల్లో పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారు. విషయంపై ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పారిశుద్ధ్య పనులు ఎందుకు నట్టనడగా సాగుతున్నాయో తెలియటం లేదు. ప్రస్తుతున్న పరిస్థితుల్లో చాలామంది రోగులు బారి పడుతున్నారు. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్ట, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నట్ట లేదా పారిశుద్ధ్య పనులు ఎందుకు పట్టించుకోవడం లేదు? గత హయాంలో ఇలాంటి పారిశుద్ధ్య పనులు ఎక్కడా జరగలేదు. ఈ డివిజన్ ఇక్కడ జరుగుతుందా లేదా ధనికుల వార్డుల్లో కూడా ఇలానే జరుగుతుందో తెలియడం లేదు. పారిశుద్ధ్యం ఇలా ఉండడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మలేరియా, డెంగ్యూ, ప్లేట్లెట్స్ పడిపోయి చాలా అస్తవ్యస్తంగా పరిస్థితులు పేదరికంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఇటువంటి లేబర్ ఏరియాలోని ఇలా జరుగుతుందా తెలియడం లేదు. మున్సిపాలిటీ సిబ్బంది త్వరితగతిన ఈ చర్యలు తీసుకొని పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేయాలని కోరుకుంటూ, గత హయాంలో ఇలా ఎప్పుడు జరగలేదు, ఇలా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు త్వరతగా చర్య తీసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్ గారు త్వరతగతిన ఈ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఈ డివిజన్ 1వ డివిజన్ మొత్తం పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. మురికి కాలువలు తీయకపోవడం, చెత్త అంతా ఎక్కడ చెత్త తెచ్చి వేయడం వల్ల చాలామంది రోగుల బారిన పడి రోజు ఈ సాయంత్రం పూట ఇటు వాకింగ్కి వెళ్తూ ఉంటారు మా ముస్లిం చాలామంది. దీని త్వరితగతిన మీరు న్యాయం చేయకపోతే చాలా ఇబ్బందులకి గురవ్వాల్సి వస్తుంది. అలాగే మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తుందో తెలియడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అండ్ మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు త్వరితగతిన ఈ సమస్యని పరిష్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. వచ్చిన కస్టమర్లు ఆడుండి వెళ్ళిపోతున్నారు. అసలు ఏంది వాసన, ఏంది ఇదని లోపలికి రావాలంటే భయపడుతున్నారు. మా షాపు వాళ్ళందరికీ దీనివల్ల జ్వరాలు చాలా ఇదైపోయి ఉంటున్నారు. ఒకరోజు 2 రోజులు అనుకోదు, కనీసం 8 రోజులు ఇచ్చండి. లక్షలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. మాత్రం కాస్త ఎట్లా అండి, వచ్చిన కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏది బండి ఇక్కడికి వచ్చి ఒకళ్ళు అయితే మీరు ఎట్లుంటున్నారని నన్ను అంటున్నారు. లేదంటే తీసుకెళ్తున్నాం, రాలేదండి మరి బండి లేదన్నారని చెబుతున్నాం. అసలు ఎంత 5 నిమిషాలు మీరు ఆడ కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి. కస్టమర్లు రావాలంటే బాధపడుతున్నారు. పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం కనిపించిందని ప్రభుత్వ ఖాజీ ముఫ్తీ మొహమ్మద్ అనాస్ ఖాన్ తెలిపారు. ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుంచి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైందని, మార్చి 12 నుంచి భారత్ లో ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టనున్నారని ఆయన చెప్పారు. ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ మాసంలో ముస్లింలందరూ సామూహికంగా ఉపవాస దీక్షలు చేపడతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యే ఈ రంజాన్ మాసంలో పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు ఆచరిస్తారని ప్రభుత్వ ఖాజీ ముఫ్తీ మొహమ్మద్ అనాస్ ఖాన్ తెలిపారు. సోమవారం ఆయన సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడారు. రంజాన్ పండుగ విశిష్టత గురించి వివరించారు. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారన్నారు. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారని పేర్కొన్నారు. अल्हम्दुलिल्लाह रमज़ान मुबारक शुरू हो चुका है। आज रमज़ान मुबारक की पहली रात होगी। इंशाअल्लाह आज से तरावी शुरू होगी।
और कल से रोज़ा होगा। अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला सारे लोगों को रमज़ान की रहमतें, रमज़ान की बरकतें और अल्लाह की नेमतें सबको नसीब फरमाए। बड़ा ही मुअज़्ज़ज़ महीना है, बड़ा ही बाबरकत महीना है, बड़ा ही मग़फ़िरत वाला महीना है और अल्लाह का क़ुर्ब का महीना है, अल्लाह को राज़ी करने का महीना है, इबादत का महीना है, जन्नत को बनाने का ये महीना है। इस महीने में अल्लाह की बहुत बड़ी रहमतें बरसती हैं। पूरे महीने में जितनी रहमत बरसती है उससे कई करोड़ों गुना ज़्यादा ख़ास करके इस महीने में अल्लाह की तरफ से रहमतें बरकतें बरसती हैं। हम अंदाज़ा नहीं लगा सकते कि अल्लाह कितनी रहमतें कितनी बरकतें उतरती हैं। इसलिए ये महीना बड़ा ही मुअज़्ज़ज़, बड़ा ही बरकत वाला महीना है। तो सबसे गुजारिश है कि इस महीने की कदर करें और इस महीने में खूब से खूब अल्लाह की इबादतें करें, अल्लाह का ख़ुर्ब का ज़रिया बने। और रोज़ा इसके अंदर फ़र्ज़ है, जैसा नमाज फ़र्ज़ है इसी तरह रोज़ा भी फ़र्ज़ है। तो सबको रोज़ा रखना है, चाहे औरतें हों चाहे मर्द हज़रात हों, सबको रोज़ा रखना फ़र्ज़ है। इसी तरह तरावी है और नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की जो है पाकीज़ा सुन्नत है, तो तरावी पाबंदी से पढ़े। अल्लाह के नबी अलैहिस्सलातु वस्सलाम ने फरमाया कि जो सवाब की नीयत से रोज़ा रखता है और सवाब की नीयत से तरावी पढ़ता है, अल्लाह उसके अगले पिछले सारे गुनाह को माफ़ कर देते हैं। मन सामा रमज़ाना ईमानन व इहतिसाबन, मन क़ामा रमज़ाना ईमान व इहतिसाबन गुफ़िर लहु मा तक़द्दम मिन ज़ंबी, हदीस में है। तो इसी तरह इसमें और एतिकाफ़ भी है, इसके अंदर है, और इसी तरह सदक़ा फ़ितर भी है, और इसी तरह मालदारों के लिए इस महीने में ज़कात भी है। तो ये महीना जैसे इबादत का है, इसी तरह ये महीना लोगों से गमखारी का भी है, हमदर्दी का है, मोहब्बत का है, एक दूसरे को साथ देने का महीना भी है। ये हर एक को साथ देना इस महीने के अंदर, जैसे अल्लाह की इबादत इस महीने में ज़्यादा करते हैं, तो इसी तरह इस महीने में भी हदीस पाक में है कि ये लोगों से ज़्यादा लोगों के साथ देने का महीना है, खिदमत करने का महीना है, मोहब्बत करने का महीना है। कोई गरीब हमारा भूखा ना रहे, कोई बेवा परेशान ना रहे, कोई यतीम परेशान ना रहे, हर एक का ख्याल करना सबकी ज़िम्मेदारी में है। तो इसी तरह इस महीने में अल्लाह तबारक ताला सवाब को बहुत ज़्यादा बढ़ा देते हैं। आमतौर पर जो इबादत हैं उसका सवाब, अगर आप एक नफिल पढ़ेंगे तो एक ही नफिल का सवाब है, एक सुन्नत पढ़ेंगे तो एक ही सुन्नत, एक फ़र्ज़ पढ़ेंगे तो एक ही फ़र्ज़। लेकिन रमज़ान में एक फ़र्ज़ पढ़ेंगे तो 70 फ़र्ज़ नमाज़ पढ़ने का अल्लाह सवाब देते हैं, और एक सुन्नत पढ़ेंगे तो एक फ़र्ज़ का सवाब अल्लाह अता फरमाते हैं। तो 1 से 70 गुना इस महीने में सवाब बढ़ा दिया, अल्लाह ताला बढ़ा देते हैं। గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్య విద్యానిధి ద్వారా ఎంతో మంది పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చేయూతనిచ్చిన ఆర్యవైశ్య విద్యానిధి సేవలు అభినందించదగ్గ విషయమని పలువురు ఆర్యవైశ్య నాయకులు తెలిపారు. కొప్పురావురి రంగారావు జ్ఞాపకార్థం వారి కుమార్తెలు రోహిణి, అనురాధలు పేద విద్యార్థుల ఆర్థిక సహకారం కోసం ఆర్యవైశ్య విద్యానిధికి 25,000 రూపాయల నగదును విరాళంగా ఆర్యవైశ్య విద్యానిధి కన్వీనర్ పొట్టి శ్రీరాములకి అందించారు. ఈ కార్యక్రమంలో కోటా ప్రతాప్ కుమార్, కేవీఎస్ కృష్ణుడు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని పలువురు నాయకులు విమర్శించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో చిన్న పొదుపుదారులందరికీ న్యాయం చేస్తానని, 6 నెలల్లో బాధితులందరికీ పూర్తిగా నగదు చెల్లిస్తామని, తన పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో మాట ఇచ్చి నేడు మాట తప్పారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారని, 5 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులకు ఎటువంటి న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు 906 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఇంకా 3,080 కోట్లు మరో 20 లక్షలు మందికి అందవలసి ఉందని అన్నారు. చివరి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అగ్రిగోల్డ్ ఖాతాదారులకు బడ్జెట్ లో కూడా ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఇకనైనా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె మంత్రు నాయక్, సిపిఐ ఏరియా కార్యదర్శి నాగబైర్ రామసుబ్బయ్యమ్మ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, ఏఐటీసీ ఏరియా అధ్యక్షుడు పేలూరి రామారావు, బి భగత్ సింగ్, అసోసియేషన్ సభ్యులు బి కోటేశ్వరరావు, డి శివకోటేశ్వరరావు, టి పవన్ కుమార్, ఎస్ సుబ్రహ్మణ్యం, కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కార్యక్రమానికి
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాం. వారి యొక్క పోరాటానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుందని ప్రకటిస్తున్నాం. అగ్రిగోల్డ్ అనేటువంటి సంస్థ స్థాపించిన తొలినాళ్లలో ఆ సంస్థ డైరెక్టర్ గారు చెప్పినటువంటి మాటలు, అగ్రిగోల్డ్ ఈజ్ నాట్ రోల్డ్ గోల్డ్, ఇట్ ఈజ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ అని చెప్పినటువంటి మాటలే రోల్డ్ గోల్డ్ అని అనంతర కాలంలో రుజువు చేసినటువంటి పరిస్థితుల్లో లక్షలాది మంది డిపాజిట్దారులని అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే, ఆ అగ్రిగోల్డ్ సంస్థ వ్యక్తులను మోసం చేస్తే, అగ్రిగోల్డ్ సంస్థతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్ల మొత్తాన్ని కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా మోసం చేశాయని చెప్పి వారి యొక్క మోసాన్ని బట్టబయలు చేయడం కోసం అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుందని, భవిష్యత్తులో అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితుల చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే అగ్రిగోల్డ్ బాధ్యులు న్యాయం చేయమని, ఇప్పుడు వెంటనే న్యాయం చేసి ప్రతి ఒక్కళ్ళకు ఉన్న ఆస్తులన్నింటినీ సిగరెట్లో పెట్టేసి ఇంత మడుకును అమ్మలేదు. అమ్మమ్మని చెప్పిన కోర్టు చెప్పిన పూజన అమ్మడలేదు కాబట్టి కారణం అయితే మాకని తెలియదు. మీరు నిర్ణయించుకోవాలి. అగ్రిగోల్డ్ యాజమాన్యం మీకు దగ్గర ఈ 10 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుడికి అవసరమా? మీకు రేపు ఏదైనా సరే కావాలి అనుకుంటే వీళ్ళు మేలు చేస్తే, నేను బీదవాళ్ళని బడుగు బలహీన వర్గాలని మేలు చేస్తారన్నావు, కానీ అగ్రిగోల్డ్ బాధ్యతను ఎందుకు ఈ విధంగా బాధ పెడుతున్నావు మాకైతే అర్థం కావట్లేదు. చివరిసారిగా మేము హెచ్చరిస్తున్నాం. ముందు వినియోగించాము, మనవి చేస్తూ ఉన్నాం. వీళ్ళకి న్యాయం చేయమని మళ్ళీ చెప్తూ ఉన్నాము. న్యాయం చేసి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోమని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పని ఇక్కడ సభాపూర్వకంగా ఇవాళ మేము చేస్తున్న ఈ ర్యాలీలో ప్రతి చోట నేను సూచిస్తున్నాం. కాబట్టి ఈసారైనా మా ర్యాలీని చూసి మా మీద కనీసం ఆస్తులన్నీ అమ్మి కానీ లేకపోతే నీ ఆస్తులు కానీ నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సమయంగా కోరుకుంటున్నాను. పట్టణంలోని గబ్బిటివారి వీధిలో ఉన్న రామకృష్ణ సేవా సమితిలో శ్రీరామకృష్ణ పరమహంస 189వ జయంతి ఉత్సవాన్ని 12వ తేదీ మంగళవారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి వేదపారాయణం, శ్రీరామకృష్ణ పరమహంస పూజ, సహస్రనామావళితో దివ్యమైన యజ్ఞం జరుగుతుందన్నారు. అలాగే 100 మంది పేదలకు ఉచిత వాటర్ క్యాన్లు పంపిణీ, అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. వ్యాసరచన పోటీలో పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సమితి సభ్యులు శ్రీరామకృష్ణ వివేకానంద భక్తులు, మిత్రులు, సహృదయులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతిలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. చాలా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వేద పారాయణము, రామకృష్ణుల వారి అష్టోత్తర పూజ, అలాగే రామకృష్ణ పరమహంస గారి సహస్ర నామావళితోటి ఒక దివ్యమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. ఇదే సందర్భంలో పేద వ్యక్తులకంటే పేదలైనటువంటి వారికి వాటర్ క్యాన్స్, వచ్చేది ఎండాకాలం కావటం వల్ల ఈ వాటర్ స్టోర్ చేసుకునే 20 లీటర్స్ వాటర్ క్యాన్స్ని ఒక 100 మందికి మేము ఉచితంగా అందజేయబోతూ ఉన్నాం. అలాగే పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించాము. అది రేపు ఆ రామకృష్ణ వారి జయంతి సందర్భంగా విజేతలైనటువంటి వారికి బహుమతి ప్రదానం కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడే వచ్చినటువంటి అతిథులకి, ఎవరైతే భక్తులు, ఎవరైతే యజ్ఞంలో పాలు పంచుకుంటారో అందరికీ, అలాగే వాటర్ క్యాన్లు మనం ఇవ్వబోయేటువంటి ఆ పేద వ్యక్తులకి అందరికీ కూడా ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఇదంతా కూడా ఒక మంచి వాతావరణంలో, ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, రామకృష్ణ సేవా సమితి చిలకలూరుపేటలో కేవలము అది సేవ కోసమే స్థాపింపబడ్డటువంటి సంస్థ. 1974లో ఈ సంస్థని స్థాపించారు. ఇప్పటికి 50 సంవత్సరములైంది ఈ సంస్థ స్థాపించి. ఇదే సందర్భంలో రామకృష్ణ జయంతి సందర్భంగా ఒక బుక్ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలోనే.
కనుక ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు రామకృష్ణ పరమహంస గారికి సంబంధించిన బుక్స్, స్వామి వివేకానంద వారికి సంబంధించిన బుక్స్, శారదమ్మ వారి బుక్స్, అలాగే రామకృష్ణ మఠానికి సంబంధించిన అనేకమైనటువంటి బుక్స్ ఈ పుస్తక ప్రదర్శనశాలలో పెట్టడం జరిగింది. కావలసినటువంటి వారు కూడా వస్తే ఆ పుస్తకాలను కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు రామకృష్ణ సేవా సమితిలో సాయంత్రం 6:30 నుంచి 7:30కి సత్సాంగత్యం జరగబడుతూ ఉన్నది. ఇది ప్రతిరోజు ఉంటుంది. అలాగే రామకృష్ణ సేవా సమితిలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సేపు అఖండ సామూహిక భగవన్నామ సంకీర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కనుక మన పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలని, తద్వారా ఆ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వారి కృప పాత్రులు కాగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. దానాలన్నింటిలోకి రక్తదానం గొప్పదని, మనం దానం చేసే రక్తంలో ప్రతి బొట్టు మరొకరి ప్రాణాలు నిలబెడుతుందనే విషయాన్ని గుర్తించారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం గణపవరంలోని మండలినేని ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ నాయకులు చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ప్రత్తిపాటి జనసేన నాయకులు రాజా రమేష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రక్తదానం, ప్లాస్మా దానం అంటే ఆపదలో ఉన్న వారికి పునర్జన్మ ఇవ్వడమే అనే అవగాహన అందరిలో పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తలసేమియా రోగులతో పాటు ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం అత్యవసరం కాగా అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండలనేని చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన రక్తదాతలను చరణ్ తేజ బృందాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహతో చరణ్ తేజ బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. రక్తదాన శిబిరంలో కాకుండా పేదలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. చరణ్ తేజ సేవాభావంతో మంచి ఆలోచనలు, ఆశయాలతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే పేద ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గ ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, యువ నాయకులు మండలనేని చరణ్ తేజ గారి జన్మదిన సందర్భంగా ముందస్తు భాగంగా ఈరోజు గణపవరం గ్రామంలోని మండలేని ఫంక్షన్ హాల్లో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ మెడికల్ క్యాంపుని, ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ముందస్తుగా చరణ్ తేజ గారికి చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతి చిన్న వయసులోనే మదర్ తెరెసా గారి యొక్క సేవారత్వాన్ని అలవర్చుకొని మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలకు మెచ్చి ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేరు కూడా చెప్పకుండా అనేకమైన పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి మండలేని చరణ్ తేజ. అటువంటి నాయకుడు మండలేని చరణ్ తేజ గారికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున, మా అందరి తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తను రానున్న కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ చిలకలూరిపేట జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చరణ్ తేజ గారికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే చరణ్. రేపు నా పుట్టినరోజు తరఫున ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. జనసేన, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ వచ్చి బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషకరం. రేపు నా పుట్టినరోజు నాడు చాలా సేవాకరంగా వృద్ధులకి అన్నదానం అన్నీ జరుగుతుంది. రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా సిఆర్ కాలనీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఖలీల్ సహకారంతో సోమవారం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ పెద్దలు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో సర్వ మతాల సమానత్వం కోసం ఐకమత్యంగా అల్పాహారం, విందు భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా అల్పాహారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంజాన్ ప్రారంభం రోజున ముస్లిం సోదరులతో పాటు హిందువులు, క్రైస్తవులు కలిసి సామూహిక అల్పాహారం సేవన నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ పెద్దలు ఉన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రారంభ దశలోనే ఈ పార్కులో వాకర్స్ అసోసియేషన్లో వాకర్స్ అందరికీ ముస్లిం సోదరులంతా తేనేటి విందు ఇవ్వాలనే సంకల్పంతో ఈ సిఆర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్లో వాళ్ళు ఈ విందును ఏర్పాటు చేశారు. నిజంగా ఇది చాలా సాంప్రదాయమైన
పద్ధతి. ముస్లింలు హిందువులు అంతా సోదరి భావంతోనే ఈ సొసైటీలో, అలానే క్రైస్తవులు ఎప్పుడైతే అన్యోన్యత అనురాగాలతో ఉంటారో ఆ దేశం సుభిక్షితంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మరి ముస్లిం సోదరుల పండగ ముందు రోజే అందరికీ ఈ వాకర్స్ అందరికి కూడా తేనేటి విందు ఏర్పాటు చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు పేరు పేరును తెలియజేస్తూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు నిరంతరం ఎప్పుడూ వారికి ఉండాలని, అట్లానే హిందువులు క్రైస్తవుల సోదరులు అలానే ముస్లిం సోదరులు ప్రతి విషయంలోనూ అన్నదమ్ములు సోదరి భావంతోనే ఈ సమాజాన్ని 3 పూలు 6 కాయలుగా వాళ్ళు కలిసి ఉండాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా వారిని నేను కోరుకుంటూ, నిండైన మనసుతో వాళ్ళు ఇచ్చిన ఈ విందుని మేము చాలా ఆనందంతో స్వీకరించాం. చాలా తృప్తిగా ఉన్నది. రకరకాల పిండి వంటలతో మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముస్లిం సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఈ సిఆర్ కాలనీ పార్కులో ఓన్లీ కార్తీక మాస సోన సమారాధనే జరిగేది. ఇది రెండోది కొత్తగా రంజాన్ కూడా అలాగే విందు ఏర్పాటు చేయటం చాలా గొప్పగా ఉంది. ఈ ఇంతకుముందు ఒకటే అందరికీ పేరు పేరున ఏర్పాటు చేసినటువంటి పార్క్ అనేది అత్యంత కొద్ది కాలంలోనే ఒక యూనివర్సల్ ప్లే గ్రౌండ్గా మారిపోయింది. అంతేకాదు ప్రత్యేకించి ఈ పార్క్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు ఎంత కమిట్మెంట్ అంటే ఉన్నటువంటి సభ్యుల్లో కానీ అధ్యక్షుల్లో కానీ కార్యదర్శులు కానీ ఐక్యతకి నిదర్శనంగా నిలిచి ఇక్కడ లౌకికవాదానికి నిజమైన సాక్షిగా ఈ యొక్క క్లబ్ ఏర్పాటు చేయడం ఒకటి, యాక్టివిటీస్ డెవలప్ చేయడం ఒకటి, అనుక్షణం ప్రతి నిత్యం కూడా పార్కుని ఎట్లా డెవలప్ చేయాలి, దీన్ని ఇంకా గొప్పగా ఎట్లా తీర్చిదిద్దాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఒక సూక్తికి నిదర్శనంగా జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వస్తుంది ఏ యాక్టివిటీ తీసుకున్నా కానీ. ఆ రకంగా ఇక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్రత్యేకించి శ్రీనివాసరావు గారికి అబ్బో ఒకటి కాదండి చెప్పడానికి నాకు. పట్టణంలోని 19వ వార్డు సుధావారిపాలెంలో ఆదివారం సాయంత్రం సాధికార సారథుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే పార్టీని ఆదరించిన వారందరికీ సముచిత స్థానం కల్పించి ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తొలుత ప్రత్తిపాటికి వార్డులో అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మా గొంతు కోసినా గాని అదరం బెదరం ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం. ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం. మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా, మా శక్తిని నిద్దుర లేపిత రచ్చరా. మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి, మము నడిపించే బలమే ఆ సేవా నిరతి. దుక్కి రైతులంతా ఉక్కు పదం మోపెరా, కార్మికులు కర్షకులు పసుపు జెండనెత్తెరా. పొడుగు బలహీనులంతా బలమయ్యి కదిలేరా, తెలుగుదేశమే మాకు వెలుగని ఎలుగెత్తెరా. మండల కేంద్రమైన నాదెండ్ల సమీపంలోని నందికుంట విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి కుమారుడు శరత్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అక్రమ కేసులు ఎత్తివేయాలని అక్రమ అరెస్టును ఖండిస్తూ సోమవారం 9వ వార్డుకు చెందిన టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు మహిళా నాయకురాళ్లు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాలపై టీడీపీలో బలమైన నాయకులు కుటుంబాలపై అక్రమ అరెస్టులు పెడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి వైసీపీ జెండా కానరాకుండా చేసే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా శపథం చేశారు.
చేశారు. ప్రతిపాటిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి రావాలని పిలుపునిచ్చిన సమన్వయకర్త మల్లెల. పట్టణంలోని 10, 19, 20 వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించిన పుల్లారావు. పట్టణంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం. రోడ్లపై అస్తవ్యస్తంగా చెత్తా చెదారాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం. ఈ నెల 12 నుంచి రంజాన్ నెల ఆరంభం. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు. రంజాన్ పండుగ విశిష్టత గురించి వివరించిన ప్రభుత్వ ఖాజీ అనాస్ ఖాన్. పట్టణంలో అగ్రిగోల్డ్ బాధితులు నిరసన ప్రదర్శనలు. 20 లక్షల మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ప్రభుత్వం నగదు చెల్లించాలని వామపక్షాలు డిమాండ్. గణపవరంలో జనసేన పార్టీ నాయకులు చరణ్ తేజ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రతిపాటి జనసేన రాజా రమేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.